నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే ఏపీలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారు రెండవ రోజు భక్తులకు గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. మంత్రులు అనిత, సంధ్యారాణి, సవిత మంగళవారం ఉదయం అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. అలాగే పరిటాల సునీత, ఎమ్మెల్యే యార్లగడ్డ, సింధూరారెడ్డిలు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారి దర్శనం చేసుకుని గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైంది. ఆ విధ్వంసం నుంచి కాపాడే విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అదే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి, రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలి, అందరికీ ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ, మరి కూటమి ప్రభుత్వం ప్రజలకి మంచి చేసే విధంగా ఆ శక్తిని కూడా అమ్మవారు ఇవ్వాలని చెప్పి కనకదుర్గ అమ్మవారిని కోరుకుంటూ, మరి అందరూ సర్వే జన సుఖనోభవంతు, మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, మన రాష్ట్రం ఉండాలి, మన ముఖ్యమంత్రి గారు ఉండాలి, ఉప ముఖ్యమంత్రి గారు ఉండాలి, నరేంద్ర మోడీ గారు ఉండాలి, మీరందరూ బాగుండాలని కోరుకుంటూ నమో కనకదుర్గాయని. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మొదటి రోజు బ్రహ్మరాంబికాదేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శైలపుత్రి అలంకారంలో ఉన్న అమ్మవారికి పలు రకాల పూలతో అలంకరించి బిల్వాదళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు, వేద పండితులు వేద మంత్రాలతో, మంగళ వాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో, ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులిచ్చారు. శ్రీ బ్రహ్మరాంబికాదేవి శైలపుత్రి అలంకారంలో, అలానే మల్లికార్జున స్వామి అమ్మవారు భృంగి వాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులిచ్చారు. అనంతరం వైభవంగా గ్రామోత్సవానికి బయలుదేరగా ఉత్సవమూర్తుల ముందు కోలాటాలు, చెక్క భజనలు, కేరళ నృత్యాలు, వాయిద్యాలు, గిరిజనుల నృత్యాలు, వివిధ రకాల గిరిజన నృత్యాలు, వివిధ రకాల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. अर्द्रां पुष्करीं पुष्टिं सुवर्णां श्रीनामवत्याः शुभकर्रेड्डिनामधेयस्य श्वेतानामवत्याः सह कुटुम्बस्य నాలుగవ రోజు ఏపీ శాసన మండలి సమావేశాలు ప్రారంభమవగా ఫీజు రియంబర్స్మెంట్ పై వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంతో వైసీపీ సభ్యుడైన బొత్స సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ దీనిపై చర్చించేందుకు సిద్ధంగా లేరని విమర్శించారు. బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి నారా లోకేష్ గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ లో 4,000 కోట్ల బకాయిలు ఉంచిందన్నారు. దీనిపై చర్చించాలని ఇప్పుడు అడుగుతున్న బొత్స బీఎస్సీ మీటింగ్ లో ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. తనను డిక్టేట్ చేయడం సరికాదన్నారు. మరోవైపు దీనిపై స్పందించిన మండలి చైర్మన్ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించాక చర్చ ఉండదని స్పష్టం చేశారు. కాగా తాము బకాయిలు పెట్టామన్న దానిలో వాస్తవం లేదన్న బొత్స సభలో మంత్రి లోకేష్ మాటలు సరిగ్గా లేవని విమర్శించారు. మంత్రి గారు చెప్తున్నప్పుడు అదే పారిశుద్ధ్య కార్మికులుగా మళ్ళీ తిరిగి వారు రీకన్సిల్ చేసుకొని చెప్పారు. ఇట్స్ ఓకే, ఫైన్. దాంట్లో దెర్ ఇస్ నో డిస్ప్యూట్, దెర్ ఇస్ నో క్లాష్, దెర్ ఇస్ నో ఇష్యూ. రెండో విషయంకి వస్తేప్పటికి వారు చెప్పినందులోనూ
ఎప్పుడు ఇచ్చి దగ్గర 2 నెలలు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి 2 months అయింది. 2 months అయింది. ఈ వాటికి ఉన్న రాష్ట్రంలో ఉన్న ఏదైతే మీరు ఏ సంఖ్యకి ఇచ్చారు, ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చి కాంబినేషన్తో మనం ఇస్తున్నామన్నామో అది ఇప్పటికొచ్చి రాలేదనే విషయాన్ని చాలామంది చెప్తున్నారు. వాళ్ళకి ఏమైనా ఈ రోజుకి కంప్లీట్ అయిందా, ఇంకా కేంద్ర ప్రభుత్వం డబ్బు ఇంకా పెండింగ్ ఉందా, ఉంటే ఆ నెంబర్ ఎంత ఉంది అది దయచేసి ఆ నెంబర్ క్లారిటీ ఇస్తే అది బాగుండేది. ఇప్పుడు వచ్చి మీరు చెప్పిన దాన్ని మొత్తం విన్నాను నేను. ఎక్కడా కూడా ఈ రోజుకి ఎంతమంది అద్దరికి ఇచ్చారనేది ఎక్కడా కూడా నెంబర్ చెప్పలేము మీ నోటితో. దాంతోపాటు కేంద్రం ఎంత గ్యాప్ ఉందనేది ఆ నెంబర్ కూడా చెప్పలే. దయచేసి ఆ ఇన్ఫర్మేషన్ చెప్పండి, లేకపోతే పంపించండి. మంత్రి గారు అధ్యక్ష, తల్లికి వందనం జియో 26 అధ్యక్ష, 12/6/2025లో పేజ్ నెంబర్ 4 అధ్యక్ష హౌస్లో సబ్మిట్ చేస్తున్నా. దాంట్లో చాలా స్పష్టంగా anyone among the household members employed in any central state government service PSU or getting government pension post retirement are not eligible. Sanitation workers are exempted in totality. అధ్యక్ష నేను కొంచెం మిస్రీడ్ చేశాను, my apologies అధ్యక్ష. Sanitation workers are exempted and all employees getting less than 10,000 salary per month in rural areas and less than 12,000 month in urban areas are exempted. శానిటేషన్ వర్కర్స్ కి 100% ఎగ్జంప్షన్ ఇచ్చారు అధ్యక్ష. జియో మీకు ఇప్పుడే ఇంకా ఉండేప్పుడు దానికి 12,000 10,000 అనే అదర్ ఎంప్లాయీస్ అధ్యక్ష, అదర్ ఎంప్లాయీస్ అధ్యక్ష. ఇది ఇప్పుడు నేను హౌస్ కి ఇస్తాను. అదేవిధంగా అధ్యక్ష, గౌరవ ఎల్ఓపి గారు అడిగారు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ ఎగ్జాక్ట్ నంబర్స్ నా దగ్గర లేదు అధ్యక్ష, దాని గురించి నేను ఎల్ఓపి గారు పంపిస్తాను. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులని వచ్చేసినాయి అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష మేము ఒకటి డిస్కషన్ చేస్తున్నాం, ఫైనాన్స్ మంత్రి గారు కూడా ఉన్నారు. ఆశా వర్కర్సు, అంగన్వాడీ వర్కర్సు వచ్చి నన్ను కలిశారు అధ్యక్ష. అది కూడా మమ్మల్ని కూడా ఎగ్జామ్ చేయమని వాళ్ళు కోరుతాం జరిగింది అధ్యక్ష. మేము తప్పనిసరిగా అది క్యాబినెట్లో డిస్కస్ చేసి తగిన నిర్ణయం మేము తీసుకుంటాం. ఓకే. వాహనాల విక్రయంలో వరుణ్ గ్రూప్ దూసుకుపోతోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వరుణ్ గ్రూప్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ కు ఆయన హాజరయ్యారు. ఆ సంస్థ 75 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ కొన్ని సంస్థలు మాత్రమే చేసుకుంటాయన్నారు. విశాఖలోని నోవాటెల్ హోటల్ మంచి సేవలు అందిస్తోందని, అమరావతిలో కూడా నోవాటెల్ నిర్మిస్తున్నారని తెలిపారు. వరుణ్ గ్రూప్ తరపున పేదలకు వైద్య సేవలు అందిస్తున్నారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. కొన్ని సక్సెస్ అయితే సెకండ్ జనరేషన్లో దెబ్బతింటాయి. సెకండ్ జనరేషన్ సక్సెస్ అయి థర్డ్ జనరేషన్కి వస్తే ఆర్గనైజేషన్స్ కొంతవరకు సర్వైవల్ రేట్ పెరుగుతుంది. అలాంటిది ఈరోజు డైమండ్ జూబ్లీ అనేది దేశంలో అతి కొద్ది ఆర్గనైజేషన్స్ చేసుకుంటాయి. అలాంటి ఘనత సాధించిన వరుణ్ గ్రూప్ని అభినందిస్తున్నా. 75 ఏళ్ల అద్భుత ప్రస్థానంలో భాగస్వాములైన సిబ్బందికి, ఉద్యోగులకు, యజమానికి మొత్తానికి కూడా కంగ్రాచులేషన్స్. గ్రూప్ చైర్మన్గా ప్రభు కిషోర్ని అభినందిస్తున్నా. ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ విజనరీ, shrewd businessman. Today you have seen he announced trust. His daughter, she has rightly mentioned, is doing 2 hours exercise. Treadmill continuously 2 hours. 3 days back, he has wonderful dance here for 3 hours. What it indicates, according to me, why I am not laughing, good friend of mine, now he has shown next generation leadership along with his son, daughter. He wanted to give security for the business for next 100 years to come. Before you committed today 50,000 crore turnover, 1 lakh jobs by 2050. He laid excellent vision. He is enjoying his life.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఘనంగా శ్రీదేవి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు అమలాపురంలో ప్రారంభమయ్యాయి. పట్టణంలోని ముస్లిం వీధిలో వేంచేసి ఉన్న శ్రీదేవి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. 1980వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని స్థాపించారు. ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారికి కుంకుమార్చనలు, అభిషేకాలు, రుద్రహోమాలు నిర్వహిస్తారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తారు. ప్రతిరోజు భక్తుల ధన సహాయంతో అన్నదానం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఆగకుండా ఏ సంవత్సరం మానకుండా ఈ ఉత్సవాలు జరిపిస్తారంటే చాలా విశేషమైనటువంటి విషయం. అలాగే ఉదయం నుంచి కూడా రాత్రి 9 వరకు ఈ కార్యక్రమాలు జరగడం విశేషంగాను. అలాగే అన్న సంతర్పణ, అగ్నిహోత్ర హోమములు, ఈ కార్యక్రమాలన్నీ జరగడం కూడా చాలా విశేషదాయకం. అదే కూడా ఇది లోక కళ్యాణార్థమై ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అలాగే ఆలయం, అలాగే గ్రామం కూడా చాలా అభివృద్ధిగా వస్తుంది. కాబట్టి ఈ రాంబాబు గారు ఈ సాహసం చేసి ప్రతి సంవత్సరం కూడా అలా చేయడం మాకందరికీ కూడా ఆనందదాయకం. మేమంతా కూడా సంతోషిస్తాం. స్వస్తి. అమ్మవారి యొక్క శరన్నవరాత్రుల సందర్భంగా ప్రాతకాలం నుంచి ఉదయం కలశస్థాపన చేసుకుని విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, అలాగే పంచగవ్య ప్రాసన, అలాగే మండపారాధన, అలాగే మహన్యాసపూర్వక స్వామివారికి అయ్యవారికి అమ్మవారికి కూడా సద్యస్కాలంలో అభిషేకం పూర్తి చేసుకుని తర్వాత మధ్యాహ్నం కాలంలో సాయంకాలంగా రుద్ర నవగ్రహ లక్ష్మీ గణపతి హోమము, అలాగే గణపతి అష్టాక్షరి సుబ్రహ్మణ్య హోమము, మూలమంత్ర హవనము, అలాగే చండీ హోమము, అలాగే ఆదిత్యాది నవగ్రహాలు, ఇంద్రాది అష్టదిక్పాలతో సహా పూర్తి హోమాలు చేసుకుని ఈ రోజున ఆద్య పూర్ణాహుతి చేసుకున్నాక దాని తర్వాత ఇప్పుడు చేయవలసింది ఏమిటంటే మనకి ఆద్యపూర్ణాహుతి అయిపోయాక చతుర్వేద స్వస్తి అంటే వేదానాన్ ధ్వనిమేవత అని చతుర్వేద స్వస్తిలో 4 వేదాల నుంచి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వవేదము, ఈ 4 వేదాల నుంచి 4 రుక్కులు చెప్పుకొని ఈ యొక్క యాజమాన్లకి ఆశీర్వచనంతో ఈ రోజు కార్యక్రమాలను పూర్తి చేస్తారు ప్రతిరోజు. అలాగే విశేషంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అత్యంత వైభవంగా జరిగేది అన్న సమారాధన. ఈ రోజున అందరూ కూడా 9 రోజులు ఈ నవరాత్రులు కూడా అన్న సమారాధన యథావిధిగా జరుగుతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని అందరికీ ఆకాంక్షించు ఈ రోజున ఈ కార్యక్రమంతో ముగిస్తున్నాం. ఓం ప్రియాప్యానందరాజాయ సర్వస్తోమోతిరాత్రవత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి సితశ్రియమేవ వరుంధే సీతే భాతే పునన్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య సీతో భాతః క్షేమమేవ వరుంధే శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతీ స్వరూపిణి నవదుర్గా దేవతా ప్రసాదేన యజమానస్య ఇష్టకామ్యార్థఫలసిద్ధిసమహంతో న గృహ్ణन्तు తథాసో సత్యాసంధు యజమానస్య కామాః. ప్రతి ఒక్కరూ సీ ఫుడ్ తినడం అలవాటు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా వారంలో కనీసం ఒక్కసారైనా చేపలు, రొయ్యలు తింటే ఆరోగ్యానికి మంచిదని తెలిపారు. చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఆక్వా ప్రొడక్ట్స్ లో ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో, దేశంలో ప్రోటీన్ పీటీని పెంచే విధంగా ప్రోత్సాహం అవసరమన్నారు. స్కూళ్లు, కాలేజీల మధ్యాహ్న భోజనంలో వారానికి ఒకరోజు ప్రోటీన్ పీటీని పెంచేలా చేపలు, రొయ్యలు వడ్డించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. డొమెస్టిక్ కన్జంప్షన్ కూడా మనం పెంచాల్సిన అవసరం ఉంది. ష్రింప్ యాజ్ ఎ హెల్తీ ప్రోటీన్ రిచ్ ఫుడ్. మీరందరూ కూడా తింటున్నారో లేదు తెలియదు, కానీ నేనైతే ఒక పూట కంపల్సరిగా చేపలు లేకుంటే ప్రాణివే తింటున్నా. కాబట్టి ఇట్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫుడ్. కాబట్టి మీరందరూ కూడా నేను కోరుతున్నా, ఒక పూట కంపల్సరీగా మీరు చేపలు కానీ, ష్రింప్ కానీ, అక్వా కానీ మీరు తినగలిగితే మీ ప్రోటీన్ రిచ్ అవుతుంది. చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉండేది అక్వా ఫుడ్లో ఉంది. కాబట్టి దీన్ని కూడా మనం ఎట్లయితే ఇంత మునుపంతా కూడా నెక్ ప్రమోట్ చేసేవాళ్ళం,
ప్రోటీన్ రిచ్ అని ఎగ్స్ అన్ని కూడా ప్రమోట్ చేశాం. ఇప్పుడు ఏపీపీసీ ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేసి రాష్ట్రం మొత్తం దీన్ని కూడా మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. దేశంలో కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే దీన్ని ఏ విధంగా సింప్లిఫై చేయగలుగుతాం చేసి కాలేజీల్లో స్కూల్లో కూడా పెట్టగలిగితే మధ్యాహ్నం వారంలో ఒకరోజు ఏ విధంగా ఉంటుందో ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంది. విజయవాడ ఉత్సవ్కు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. రేపు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ రానున్నారని, ఉపరాష్ట్రపతి తొలి పర్యటన విజయవాడ ఉత్సవ్తో ప్రారంభం కానుందని తెలిపారు. ఇక్కడి సాంస్కృతిక ఉత్సవాలను తిలకించిన అనంతరం ఉపరాష్ట్రపతి తిరుపతికి వెళతారన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. విజయవాడ ఉత్సవ్కు రోజుకొక ప్రముఖులు తరలి వస్తున్నారని, 28వ తేదీన పవన్ కళ్యాణ్ వస్తారని, 29వ తేదీన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వస్తున్నారని, కూటమి నేతలందరూ కలిసి ఉత్సవాలను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారని అన్నారు. విజయవాడ ఉత్సవం నిన్న ఘనంగా నారా లోకేష్ గారి చేతుల మీదుగా వెంకయ్య నాయుడు గారి ముఖ్య అతిథిగా పాల్గొని బ్రహ్మాండంగా కార్యక్రమం జరిగింది. తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో కానీ, ఘంటసాల వారి కళాక్షేత్రంలో కానీ, ఇక్కడ కానీ పున్నమి ఘాట్లో కానీ అతిరథ మహారాజులందరూ పాల్గొని ఈ ప్రారంభ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాం. ఈ 10 రోజులు అన్ని రాష్ట్రాలలో ఉన్న కేంద్ర మంత్రులు, గవర్నర్లు అందరూ కూడా రాబోతున్నారు. ఇవాళ కార్యక్రమానికి మన గవర్నర్ గారు, ఆంధ్రప్రదేశ్ గౌరవ గవర్నర్ గారు రాబోతున్నారు. రేపు గౌరవ ఉపరాష్ట్రపతి గారు రాబోతున్నారు. ఇది విజయవాడకి దక్కిన గౌరవం. అమ్మవారిని దర్శించుకుని రేపు ఉపరాష్ట్రపతి గారు ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఒక గంట సేపు సాంస్కృతిక కార్యక్రమాలన్నీ తిలకించి వారు మళ్ళీ తిరిగి తిరుపతికి ప్రయాణం చేస్తారు. వారి మొదటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ఉండటం మనందరికీ కూడా గర్వకారణం. వారిని చక్కటి ఆహ్వానించి విజయవాడకి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆతిథ్యం ఏ విధంగా ఉంటుందో వారికి తెలియజేద్దాం. అన్నిటికన్నా ముఖ్యంగా నిన్న కార్యక్రమం చూస్తే చాలామంది విజయవాడ నగరవాసులు అన్ని 3 ఈవెంట్లలోనూ కూడా చక్కగా పాల్గొన్నారు. 4వ ఈవెంట్ అయిన హెలికాప్టర్ రైడ్లో కూడా చక్కగా పాల్గొని అందరూ కూడా వారి దసరా సమయాన్ని చక్కగా ఎంజాయ్ చేయటం కుటుంబ సభ్యులతో చాలా ఆనందం కలిగించిన విషయం. విజయవాడ నగరవాసులు ఎప్పుడూ కూడా ఇటువంటి కార్యక్రమాలకి చాలా వైబ్రెంట్గా ఉంటారు, వైబ్రెంట్గా వస్తారు. నిన్న చాలామంది ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో తాము కూడా పాల్గొని చాలా ఆనందం వేసింది. చూసాము, నిన్న మీరు అందరూ కూడా చూశారు. ఇవాళ స్టేజ్ కింద కూడా నిన్న చాలామంది విజయవాడ నగరవాసులు కూడా పాల్గొని డాండియాలో కానీ నృత్య వీటిలో కానీ చాలామంది ఇక్కడ వారు కూడా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. లేదా మిగతా వాళ్ళు కానీ ఏదైతే ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారు స్టార్ట్ చేశారో ఆయన కానీ మేము కానీ ఎప్పటి నుంచో ఒకటే మాట చెబుతున్నాం. ఇది పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా విజయవాడ బ్రాండ్, అలాగే అమ్మవారి బ్రాండ్ దశ దిశలా వ్యాపించాలనేదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అది నిన్న పెద్దలు వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ చిన్ని గారు స్థాపించినటువంటి ఈ కార్యక్రమం దశాబ్దాల కాలం పాటు ఒకరు స్టార్ట్ చేశారు ఒక మంచి కార్యక్రమం. ఆ స్టార్ట్ చేసింది ఎక్కడ ఆగదు. మంచి కార్యక్రమం అయితే ఎవరున్నా లేకపోయినా ఆ కార్యక్రమం అనేది జరుగుతూనే ఉంటుంది. అలాంటి కార్యక్రమం విజయవాడ ఉత్సవం అనేది. దయచేసి దీంట్లో అపార్థాలు తీసుకురాకుండా ఇప్పటికైనా సరే మంచి మనసుతో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆస్వాదించాలని ఇది ఒక మంచి కార్యక్రమం అని. ఈ మంచి కార్యక్రమం ఎన్ని సంవత్సరాలైనా ఏది మైసూరు ఉత్సవంలాగా, కలకత్తా ఉత్సవంలాగా విజయవాడలో ఉత్సవాలు జరుగుతున్నాయని దశ దిశలా మొత్తం అందరూ ఇక్కడికి వచ్చి తిలకించాల్సిందిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం పెట్టిన చిన్ని గారిని నిన్న అందరూ అభినందించారు.